బ్యాక్ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రైతులను ఇలా అడుగడుగున వంచిస్తున్నాడు. వంతుల వారిగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు మోసం చేసుడే. రుణమాఫీ అయినా అదే అందరికీ జర కానువలు చేయెత్తురు చూద్దాం. ఇగో చూడు 8 మందికి రుణమాఫీ కాలే. అసెంబ్లీలో ఏం చెప్పిండు? 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు. 18,000 కోట్లు చేసిండు, 18,000 కోట్లు ఎగబెట్టిండు. సగం మందికి రుణమాఫీ చేయలే. రైతు బంధు మొన్న మన సిద్దిపేటకే వచ్చిండు యాసంగిల. 45 రోజుల్లో 9,000 కోట్లు యాసంగిల మీ పైసలు ఎత్తా అన్నాడు. మొన్న యాసంగి రైతు బంధు పడ్డది అందరికీ ఎగబెట్టిండు. 2 ఎకరాలకు వేసిండు, ఎగబెట్టిండు. అంతకుముందు ఒకటి మొత్తానికే ఎగబెట్టిండు, ఒకటి 3 ఎకరాలు వేసి ఎగబెట్టిండు. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఎరువులకు కూడా కరువు వచ్చింది. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువులకు ఇబ్బంది అయిందా? మన ఊళ్ళో పెదకోడూరులో ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిపోయింది సంచులు. పెదకోడూరులో ఏ ఊర్లో చెప్పినా మా ఆటో డ్రైవర్కి చెప్తే బాయికాడ 3 సంచులు వేసిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎరువులు దొరుకుతలేవు. ఎరువుల ధరలు కూడా అడ్డగోలు పెంచిండ్రు. డిఏపి బస్తాలు కూడా దొరుకుతలేవు. 400, 500 సంచికి పెంచిండ్రు. యూరియా పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది. అన్ని రకాల ఎరువుల ధరలు పెంచిండ్రు. దానికో యాప్ పెట్టిర్రు. యాప్ ఇప్పుడు దుకాణంలో ఉంటే దొరుకుతాయి, దుకాణంలో లేకపోతే యాప్ ఎందుకు, గీప్ ఎందుకు? ఇదంతా కూడా షాపులో లేనప్పుడు యాప్తో ఏం పని? యాప్తోనే ఏం లాభం? ఈ యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, ఎరువుల పేరు మీద దగ. మొన్న యాసంగిల వడ్లమ్ముకుంటే మా రైతుల కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ఒక్కొక్కలకు నెల రోజులు 2 నెలలు పడిగాపులు కాసిన మార్కెట్లల్లో. ఎవరిని చూడు తరుగు పెట్టుడే. 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు తరుగు పెట్టినరా లేదా? క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో డైలాగులు కొడతాడు. ఎవడన్నా తరుగు తీస్తే తోలు తీస్తా అంటాడు. ఏముందన్న తీసిండు ఆ తోలు? ఎవరిని తోలు తీయాలి కానీ ఈడు మాత్రం తోలు బొమ్మ అయిపోయింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయిపోయిండు. ఇవాళ ఒక్కొక్క క్వింటల్కు 4 కిలోలు, 5 కిలోలు తరుగు తీస్తే రైతులకు బాగా నష్టం వచ్చింది. రైస్ మిల్లులు దించుకోలే. రోజుల తరబడి ఇవాళ వడ్లు అమ్ముకోవడానికి కూడా రైతులు ఎన్నో బాధలు పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా రైతు బీమా, కేసీఆర్ ఎంతో మంచిగా రైతు బీమా పెట్టిండు. అదృష్టం బాగాలేక ఎవరైనా చనిపోతే కొండంత ధీమా ఉండే రైతు బీమా. 10 రోజుల్లో 5 లక్షలు వస్తుండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ రైతు బీమాను కూడా ఇవాళ ఆపేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఇవాళ కరెంటు కూడా ఆగమైపోయింది. వస్తుందా కరెంటు? మున్పటి లెక్క కరెంటు వస్తున్నదా? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంటు. ఇవాళ 10 గంటల కరెంటు కూడా వస్తలేదు. పొద్దుగాల 3:30కి వచ్చేది 7:30, 8 గంటలకు కరెంటు వస్తా ఉన్నది. పొద్దుగాల కరెంటు కోత, ఎరువుల కోత, రైతు బంధులో కోత, రైతు బీమాలో కోత, ఇవాళ రుణమాఫీలో కోత, చివరికి నీళ్లలో కూడా కోతలే పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని రకాల కూడా ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో మోసం చేసింది. నిజంగా మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు, సరే నేను చెప్తే రాజకీయం అనుకో, గా రిటైర్డ్ ఇంజనీర్లకు ఏం రాజకీయం ఉంటుంది? 80 ఏళ్ల ముసలోళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ల ముసలోళ్ళు ఇంజనీర్లు. అరే కట్కొత్తవా రేవంత్ రెడ్డి? ఈ కరువు కాలంలో కట్కొత్తకపోతే ప్రజలు ఆగమైతారు, తాగడానికి కూడా నీళ్లుండయి అంటే నాకు చెప్తారా మీరు? మిమ్మల్ని జైల్లో పెట్ట బిడ్డ అంటాడు, మిమ్మల్ని బెల్ట్తో కొడతా అంటాడు రిటైర్డ్ ఇంజనీర్లను. నువ్వు ముఖ్యమంత్రివా? ఏమన్నా హిట్లర్వా? హిట్లర్కు నీకేం తేడా లేదు. హిట్లర్ కూడా గిట్లనే ఆయన మీద తిరగబడితే కాల్చి చంపిండు, జైళ్లలో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంఠమొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరొస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్ళు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే?
కాళేశ్వరంకు 3 తోవలు ఉంటాయి. ఎస్ఆర్ఎస్పీకేలు వస్తాయి, ఎల్లంపల్లికేలు వస్తాయి, మేడిగడ్డకేలు వస్తాయి. ఈసారి 2 జాగలు వస్తలేవు. కరువు పడ్డది, మేడిగడ్డ కాడ నీళ్లున్నాయి, ఒత్తవయ్యా అంటే ఒత్తుతలేడు.